Rock, paper, scissors, shoot. Rock, paper, scissors, shoot. Rock, paper, scissors, shoot. Yay! Rock, paper, scissors, shoot. హాయ్ స్వీటీ. హాయ్ వంశీ. హాయ్ పిన్ని. ఏం ఆడుకుంటున్నారు? రాక్ పేపర్ సీజర్ ఆడుకుంటున్నాం. ఓ నైస్. సరే రండి, బయట ఎండగా ఉంది కదా, లోపలికి వెళ్ళి ఆడుకుందాం. మేము తర్వాత వస్తాం, నువ్వు వెళ్ళు. తర్వాత ఎందుకు, ఇప్పుడు వెళ్దాం. రండి రండి. లేదు, నీతో పాటు వస్తే బిగ్ తాతయ్య మమ్మల్ని తిడతాడు. నువ్వు వెళ్ళు పిన్ని. మిమ్మల్ని ఎవ్వరు ఏమనరు, ఎవ్వరూ తిట్టరు. నేనున్నాను కదా, రండి రా. తాతయ్య, 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 తాతయ్య. హలో అంకుల్. హాయ్ అమ్మా. వాట్ ఏ ప్రెజెంట్ సర్ప్రైజ్ మనవరాలా. ఏంటమ్మా, గౌతమ్ కోసం వచ్చావా? లేదు తాతయ్య, మీకోసమే వచ్చాను. మీతో మాట్లాడదామని వచ్చాను. అబ్బో, ఈ తాతయ్య మీద ప్రేమే. ఇంతకీ ఏం మాట్లాడాలని వచ్చినట్లు? హే, మీరేమిటి తన దగ్గర ఎందుకు వచ్చారు? వెళ్ళండి. మీకే చెప్పేది, వెళ్ళండి. తాతయ్య, వాళ్ళని తీసుకొచ్చింది నేనే. బయట ఎండలో ఆడుతుంటే లోపలికి తీసుకొచ్చాను. సర్లేమ్మా, వాళ్ళ రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు, వదిలే. పర్వాలేదు తాతయ్య, కాసేపు ఉండనివ్వండి తాతయ్య. చూస్తుంటే ఈరోజు ఏదో గట్టి సన్నివేశం జరిగేటట్టే ఉంది. అవును తాతయ్య, పాపం పిల్లలు మొక్కుబడి తీర్చుకోవడానికి ఝాన్సీతో పాటు ఊరెళ్తానంటే వద్దన్నారంట. ఈ విషయం నీకెవరు చెప్పారు? ఎవరో ఒకరు చెప్పారులే తాతయ్య. ఈ పిల్లలే చెప్పారా? కాదు, ఝాన్సీ చెప్పింది. ఓ, అప్పుడే విషయం నీ దాకా చేర్చిందన్నమాట. అవునులే, నీకు క్లోజ్ ఫ్రెండ్ అన్నావు కదా. ఈ విషయమే కాదు తాతయ్య, మేము అన్ని విషయాలు పంచుకుంటాం. మా మధ్య ఎటువంటి సీక్రెట్స్ ఉండవు. సరే, వీళ్ళు ఊరు వెళ్ళడానికి ఒప్పుకోవచ్చు కదా తాతయ్య? చూడు మనవరాలా, నీకు కొన్ని విషయాలు తెలియవు, వదిలేసేయి. హే, మీరు ఇంకెక్కడ పడారేమిటి? వెళ్ళండి. చెప్తుంటే అర్థం కాదా? నాకన్ని విషయాలు తెలుసు తాతయ్య. లేదమ్మా, మా ఫ్యామిలీలో గతంలో చాలా డిస్టర్బెన్సెస్ జరిగాయి. అవన్నీ నీకు తెలీదు, వదిలే. నాకేవైతే తెలియవు అనుకుంటున్నారో అవి నాకు తెలుసండి. మీ పెద్ద కొడుకున్నాడు కదా, అదే గౌతమ్ సార్ వాళ్ళ అన్నయ్య రాకేష్. ఝాన్సీ వాళ్ళ అక్కను ప్రేమించి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. దీని గురించి కదా మీరంటుంది. అసలు ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? ఇంకెవరు? ఆ ఝాన్సీయే చెప్పుంటుంది. అవునా? అయితే నీతో అన్ని విషయాలు మొరపెట్టుకుందన్నమాట.
అన్నీ తనకు ఫేవర్గా, తన మీద జాలి కలిగేలా, మా మీద ద్వేషం కలిగేలా చెప్పిందా? అలా ఏం లేదు తాతయ్య. అయినా తను నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి? ఏముంది, లాయర్ కదా, ఒకవైపు నుండి కేసు గెలవకపోతే ఇంకో వైపు నుండి నరుక్కు రావడం అలవాటే కదా. ఏయ్, ఇంకోసారి నాతో చెప్పించుకోకండి, వెళ్ళండి. తాతయ్య ప్లీజ్ నా మాట వినండి. ప్రియాంక, నువ్వే నా మాట విను. పిల్లలను వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు. చూడమ్మా ప్రియాంక, ఝాన్సీ నీకేం చెప్పిందో తెలియదు. నీకు కొన్ని విషయాలు మాత్రమే తెలుసుంటాయి. అసలు ఇంట్లో ఏం జరిగిందనేది తెలియదు. ఆ ఝాన్సీ కూడా చెప్పుండదు, ఎందుకంటే ఆ ఝాన్సీకి కూడా పూర్తి విషయాలు తెలియవు. ఏ మనిషి కారణం లేకుండా అవతల వ్యక్తిని ద్వేషించడు, కోప్పడ్డు. ఇప్పుడు ఇవన్నీ నేను నీతో డిస్కస్ చేయలేను. నీకు కావాలంటే గౌతమ్ గురించి ఏమైనా అడుగు, కాదనకుండా చెప్తాను, చేస్తాను. కానీ ఈ విషయాల్లో మాత్రం జోక్యం చేసుకోకు. అది కాదు తాతయ్య. ప్రియాంక ప్లీజ్, నాన్నని ఎక్కువగా ఇబ్బంది పెట్టద్దు. చూడమ్మా, మాకు జరిగిన నష్టం, మేము అనుభవిస్తున్న కష్టం మాకు మాత్రమే తెలుసు. దయచేసి నన్ను తప్పుగా అనుకోకు, నువ్వు తక్కువ కాకు. ఈ విషయం గురించే నువ్వు మాట్లాడటానికి వచ్చినట్లయితే ఐఎమ్ వెరీ సారీ అమ్మా. ఓకే తాతయ్య, ఐఎమ్ సారీ. అయ్యో, సారీ ఎందుకమ్మా, అర్థం చేసుకుంటే చాలు. అర్థం చేసుకున్నాను తాతయ్య, నాదే తప్పు. తప్పున్నారా? అసలు ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పేగానే వినడానికి మేమేమైనా మామూలు మనుషులు అనుకుంటున్నావా? మేము పగ ప్రతీకారాలతో కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి ఉన్నాం. నువ్వే కాదు కదా, ఆ దేవుడే దిగొచ్చినా సరే మేం మాత్రం తగ్గం. ఎందుకంటే మేము నువ్వనుకున్నట్టు మామూలు మనుషులం కాదు, అంతకు మించి అతీతులం. రేయ్ చంద్ర, ఓవర్ యాక్షన్ తగ్గించు. ఓవర్ యాక్షన్ ఏంటన్నయ్య? మన ఫ్యామిలీ వైభవాన్ని చెప్తున్నాను. నువ్వే కాదు ప్రియాంక, నీ స్థానంలో ఎవరొచ్చి చెప్పినా సరే వీ డోంట్ కేర్. అసలు ఎంత గట్స్ ఉంటే మా దగ్గరకు వచ్చి నువ్వు ఇలా అడుగుతావు? నువ్వు మా ఫ్యామిలీకి సూట్ అయ్యే దానిలా కనిపించడం లేదు. నీ గురించి కూడా ఒకసారి ఆలోచించాలి. రే చంద్ర, లేకపోతే ఏంటి నాన్న? అసలు మనమేంటి, మనం పట్టుకున్న కుందేలికి మూడే కాళ్ళు అంటాం. అంత మొండిగా ఉండే మనతో నిన్నగాక మొన్నొచ్చిన ఈ పనసతోన చెప్తే ఎలా వింటాం? రేయ్, నోరు మూస్తావా లేదా? మోస్తాను నాన్న, కానీ ఒక్క మాట చెప్పి మోస్తాను. అసలు మనమేంటి, మన వంశం ఏంటి? చస్తే మనం ఎక్కడికి వెళ్తాం? దానికోసం బతికున్న వాళ్ళని ఎలా చంపుతాం?
ఇవేమీ తెలియకుండా తగుదునమ్మా అని తగువ తీర్చడానికి వచ్చేస్తుందా? వెళ్ళవమ్మా వెళ్ళు. నువ్వు మంచి చెప్తే వినేవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇక్కడ ప్రపంచం ఎటుపోయినా మేము మారం, మేము ఇలాగే ఉంటాం. పరువు కోసం సొంత మనిషికి బ్రతికుండగానే పిండాలు పెట్టేస్తాం. దండాలు పెట్టినా వదిలిపెట్టలేదు. అలాంటిది నువ్వొచ్చి చెప్తే మారిపోతావా? రేయ్ దరిద్రుడా, నోరు మూస్తావా లేదా? ఈ ఇంటికి కాబోయే కోడలతో అలాగనే మాట్లాడేది? కాబోయే కోడలైతే ఏంటి నానా? తనకేమైనా 2 కొమ్ములున్నాయా, 4 కాళ్ళున్నాయా? రేయ్, ఇంకొక మాట మాట్లాడావంటే ఇక్కడ నిన్ను పాతి పెట్టేస్తాను. నన్ను హంతకుణ్ణి చెయ్యొద్దు. సారీ నాన్న, సారీ. అమ్మా ప్రియాంక, నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే క్షమించు. అసలు మాట్లాడిందే తప్పు అంటే శిక్షించు. నాన్నగారు, ఇక మీరు మాట్లాడొచ్చు. నోర్మయ్య, మాట్లాడినంత మాట్లాడి ఇప్పుడు నన్ను మాట్లాడమంటున్నాడు. అమ్మా ప్రియాంక. సరే తాతయ్య, నాకు టైం అవుతుంది, నేను వస్తాను. ప్రియాంక, ఇక మీదట కూడా నన్ను కలవద్దు. ఒకవేళ కలవాల్సి వస్తే పూర్తిగా మారిపోయి ఇలా మృగంలా కాకుండా మనిషిలా మారిపోయి కలువు. ఈ డ్రగ్స్ తీసుకోవడం, మత్తులో మునిగి తేలడం మానేసిన రోజున నువ్వు నన్ను అక్క అని పిలవడం కాదు, నేనే నిన్ను తమ్ముడు అని పిలుస్తాను. అక్క నిజంగా నన్ను పోలీసులకు పట్టించుంటే ఏమైపోయేవాడిని? చిన్నప్పుడు నన్ను ఎత్తుకున్న గౌతమ్ బావే నన్ను అరెస్ట్ చేసేవాడు, జైల్లో వేసేవాడు. విషయం అందరికీ తెలిసేది. ఆ అక్క నన్నే కాదు, మా పేరెంట్స్ పరువు కూడా కాపాడింది. తనని చూస్తుంటే నిజంగానే అక్కని ఫీలింగ్ కలుగుతుంది. నిన్ను అక్క అని పిలవాలనిపిస్తుంది అక్క. నువ్వు చెప్పినట్టుగా ఇవన్నీ మానేయాలనే ఉంది, కానీ ఇది లేకపోతే నాకు పిచ్చెక్కుతుందక్క. నేను అంతగా అడిక్ట్ అయిపోయాను. ఐ కాంట్ హెల్ప్ ఇట్ అక్క. ఈ డ్రగ్స్ తీసుకోవడం, మత్తులో మునిగి తేలడం మానేసిన రోజున నువ్వు నన్ను అక్క అని పిలవడం కాదు, నేనే నిన్ను తమ్ముడు అని పిలుస్తాను. నువ్విక మారవా? ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా ఇంతేనా? ఈబే కాల్చడం కూడా రాదు. రే ఇలా ఇవ్వరా.
ఈ డ్రగ్స్ తీసుకోవడం, మత్తులో మునిగి తేలడం మానేసిన రోజున నువ్వు నన్ను అక్క అని పిలవడం కాదు, నేనే నిన్ను తమ్ముడు అని పిలుస్తాను. నువ్విక మారవా? ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా ఇంతేనా? అయిపోయింది, మొత్తం సర్వనాశనం అయిపోయింది. కాబోయే కోడలికి మనం ఇన్నాళ్ళ నుంచి దాచుకున్న దరిద్రం అంతా తెలిసిపోయింది. పొరపాటున ఆ అమ్మాయి ఈ ఇంటి కోడలైతే పరువు ప్రతిష్టలని మిడిసిపడుతున్న ఈ ఇంటి గోడలు కుప్పకూలిపోవాల్సిందే. ఏం మాట్లాడుతున్నావురా? జరగబోయేదే మాట్లాడుతున్నాను నాన్న. మన కుటుంబ భవిష్యత్తు మాట్లాడుతున్నాను. అయినా ఆ ప్రియాంక భూమికి బెత్తుడు లేదు, పిల్లల్ని వెనకేసుకొస్తుంది. ఆడా మగ సమానం అంటుంది. సంసారం కూడా చేస్తుందో లేదో తెలియడం లేదు. ఈ ఇంటి కోడలు కాకుండానే ఎర్ర జెండా పాతింది నాన్న. ఇక మీదట మీ బూర్జవ జెండాలన్నీ దండెం మీద వేసుకోవాల్సిందే. నువ్వు నోరు మీరా సన్నాసి, ఇదంతా నీ వల్లే. నాన్న, అసలు నేనేం చేశాను నాన్న? తను పిల్లల్ని సపోర్ట్ చేయడంలో, ఆడవాళ్ళ గురించి మాట్లాడడంలో నాదేమైనా పాత్ర ఉందా? ఏం జరిగినా ఊరకనే నన్నే అంటారెందుకు? అయినా ఇప్పుడు ఆలోచించాల్సింది ఆ అమ్మాయిని ఎలా దారిలోకి తెచ్చుకోవాలా అని. ఆ విషయం తన అత్తగారైన కమలకు తెలుసులే. ఏం కమల, నువ్వు అమ్మాయికి అన్నీ చెబుతావు కదా? చెప్తాను మావయ్య. అయ్యో నాన్న, మీకు విషయం అర్థమైందో లేదో, ఆ పిల్ల ఒకరు చెప్తే వినేలా లేదు. నేను చెప్తాను మీరు వినండి అనేలా ఉంది. నువ్వు ఆపరా దరిద్రుడా. కమల, వీడి మాటలు నువ్వు పట్టించుకోకు. ఆ అమ్మాయికి మన పద్ధతులు, పరిస్థితులు అన్ని వివరంగా చెప్పు. అలాగే మావయ్య. అయ్యో నాన్న, పాపం భరతనాట్య కళాకారిణి అయిన కమలా వదిన్ని వంటగదికి అంకితం చేశావు. గజ్జల గుర్రం లాంటి నా పెళ్ళాన్ని కూడా గాడిద చాకరీ చేసేలా ట్యూన్ చేసేశావు. ఇప్పుడు రాబోయే గౌతమ్ గాడి పెళ్ళాన్ని కూడా అలానే మౌల్డ్ చేసేద్దాం అనుకుంటున్నారా? నీ ఎత్తులు ఎల్లకాలం చెల్లవు, నీ పద్ధతులు ఎల్లకాలం పాటించరు. ఏరా, ఎందుకు పాటించరు? ఎందుకంటే ఇప్పుడున్న అమ్మాయిలు ఆటం బాంబులు. ఇప్పుడు వస్తున్న కోడళ్ళు కాదు, తోడేళ్ళు. రే చంద్ర, ఏంట్రా తిక్కవాగుడు? తిక్కవాగుడు కాదన్నయ్య, బయట జరుగుతున్న వాస్తవం. నీకు బిజినెస్ తప్ప బయట ప్రపంచం ఏమీ తెలీదు. అవును, నీకొక్కడికే మొత్తం తెలుసు. అందుకే చెప్తున్నాను. అబ్బబ్బబ్బబ్బా, ఊరికే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండకరా. చెవులు చిల్లులు పడేటట్లున్నాయి. నువ్వు నోరు మూసుకో. మీరు నా నోరు మోయించొచ్చు నాన్న, కానీ ఆ కొత్త కోళ్ళు వినే రకంగా లేదు. ఇందాక ఇంటికొచ్చినప్పుడు కూడా మీరు కొంచెం గట్టిగా మాట్లాడారు కదా. అది మనసులో పెట్టుకుని మీరంతా శాడిస్టుల్లా ఉన్నారు, మీ గడపలో కాలెట్టను, మీ వంటగదిలో వేలెట్టను అని రివర్స్ అయితే ఏం చేస్తారు? నాకు తెలిసి మనం చేసిన ఓవర్ యాక్షన్కి ఆ పిల్ల హర్ట్ అయి ఉంటుంది. ఈ పెళ్లి పెటాకులైనట్టే. గోవిందా గోవిందా చంద్ర. గోవిందా గోవిందా. ఏమండి మీరు రండి. గోవిందా గోవిందా. రైతానా, నిజంగా వాడు అన్నట్లు ఆ అమ్మాయితో నేను కఠినంగా ప్రవర్తించానా? లేదు లేదులే, నా ముద్దుల మనవరాలు నన్నే తప్పుగా అర్థం చేసుకోదు. ఎందుకైనా మంచిది, ఓసారి ఫోన్ చేస్తాను. ఏమైంది నాన్న? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంట్రా?
ఇంకోసారి ఫోన్ చేయండి నాన్న. ఒరే ధనా, నా మనవరాలు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా. నిజంగానే నా మీద కోపం వచ్చుంటుందా? చంద్ర చెప్పినట్టు మన గౌతమిని పెళ్లి చేసుకోనని భీష్మించుకుని కూర్చుంటుందా? గౌతమ్ సార్, మీరు లేకుండా నేను బ్రతకలేను. మీరు నన్ను ఎంత దూరం పెట్టాలని చూస్తే నా మనసు మీకు అంత దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తుంది. అర్థం చేసుకోండి సార్ నన్ను, నా ప్రేమని. ఏంటిదా నా మాట్లాడవు? ఆ అమ్మాయి పెళ్లి విషయంలో ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తుందా? అలాంటిది ఏం ఉండదులే నాన్న. నువ్వు మాట్లాడవేంటి కమలా? అంటే అది మావయ్య. లేదు లేదు, అలా జరగటానికి వీల్లేదు. అలా జరగటానికి వీల్లేదు కమలా. ప్రియాంకే ఈ ఇంటి కోడలు. ఝాన్సీ, మావయ్య గారు పిలుస్తున్నారు. లగేజ్ తీసుకుని పిల్లలతో ఎక్కడికి బయలుదేరారు?